గతంలో యుద్ధం అంటే యుద్ధ విమానాలు, ట్యాంకులు, శతఘ్నులు, యుద్ధ నౌకలే ఎక్కువగా కనిపించేవి. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి డ్రోన్ల పాత్ర చాలా ప్రధానంగా మారిపోయింది. తాజాగా భారత్ పాక్ యుద్ధంలో డ్రోన్ల వినియోగం పతాక స్థాయికి చేరింది. రెండు వైపుల నుంచి డ్రోన్లు, ఎగిరే బాంబులు వందల వేల సంఖ్యలో దాడులకు దిగాయి. అలాగే ప్రత్యర్థి డ్రోన్ల దాడిని తిప్పికొట్టే ఎయిర్ డిఫెన్స్ వినియోగము చాలా పెరిగింది. తుర్కీయే, చైనాల నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో భారత్పై ప్రయోగించింది. అయితే వాటిని అడ్డుకోవడం, కూల్చివేయడంలో మన ఎయిర్ డిఫెన్స్ అద్భుత విజయాలు సాధించింది. ఇందులో S-400 ఆకాశ్ వంటి క్షిపణులతో D4 వ్యవస్థలు ప్రధాన పాత్ర నిర్వహించాయి. D4 అంటే డ్రోన్ డిటెక్షన్, డెటర్ అండ్ డిస్ట్రాయ్. ఇందులో రాడార్లు, లేజర్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు ముఖ్యమైనవి. భారత్ కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ వీటిని అభివృద్ది చేయగా పెద్ద సంఖ్యలో తయారు చేసే బాధ్యతను BEL కు అప్పగించారు. తయారీ దశలో మళ్లీ BEL లోని పరిశోధన, అభివృద్ది విభాగాలు వీటికి తుది మెరుగులు దిద్దుతాయి. ఈ D4 వ్యవస్థలకు కావాల్సిన రాడార్లను బెంగళూరు యూనిట్ లో తయారు చేయగా, జామర్లను తెలంగాణలోని హైదరాబాద్ యూనిట్ ఉత్పత్తి చేస్తుంది. తర్వాత వీటిని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి తరలిస్తారు. మచిలీపట్నం యూనిట్ ఎలక్ట్రో ఆప్టిక్ ఉపకరణాలను తయారు చేయడంతో పాటు రాడార్లు, జామర్లను వాటికి అనుసంధానించి D4 వ్యవస్థకు తుది రూపును ఇస్తుంది. అక్కడి నుంచి వాటిని సైన్యానికి అందజేస్తారు.